నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాచారం. నేను మీ సురేష్ దండు. ఈరోజు ముఖ్యాంశం: 1,20,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీత, ప్రవీణ్ ముద్రాజ్. అభివృద్ధిలో దూసుకుపోతున్న చిలకానగర్ డివిజన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. వివరాల్లోకి వెళ్తే, చిలకానగర్ డివిజన్ లో ఇందిరానగర్, సీతారామ కాలనీ, సాయిరాం నగర్ కాలనీ మరియు రాఘవేంద్ర నగర్ కాలనీలో 1,20,00,000 రూపాయల సీసీ రోడ్ల పనుల శంకుస్థాపన ముఖ్య అతిథులుగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, చిలకానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత, ప్రవీణ్ ముద్రాజ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, చిలకానగర్ డివిజన్ లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, డివిజన్ లోని కార్పొరేటర్ గీత, ప్రవీణ్ దశల వారీగా ఒక ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని, ప్రతినిత్యం ప్రజలతో మమేకమై పనులు చేస్తున్నారని వారిని అభినందించారు. అదేవిధంగా డివిజన్ లో సుమారు 80% పనులు పూర్తి అయినాయని, మిగతా 20% పనులు కూడా త్వరగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కార్పొరేటర్ గీతా, ప్రవీణ్ మాట్లాడుతూ, డివిజన్ లో కార్పొరేటర్ ఎలక్షన్ లో మరియు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని, డివిజన్ కి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు విషయంలో సహకరిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పలు కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, వారి కమిటీ సభ్యులు మొదలగు వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీతి న్యూస్, లక్ష్యం సమాజహితం, చిలకానగర్ డివిజన్, ఉప్పల్. నమస్తే. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిలకానగర్ డివిజన్లో 1,20,00,000 రూపాయలతోటి పలు అభివృద్ధి కార్యక్రమాలకి, ముఖ్యంగా పేద పడుగు బలహీన వర్గాలు నివసించే చిలకానగర్ డివిజన్లో మరి 1,20,00,000 రూపాయలతోటి మరి పలు కాలనీలలో, బస్తీలలో సీసీ రోడ్ల ఇనాగ్రేషన్లకు ముఖ్య అతిథులుగా పేదల పెన్నిది, మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి బండారి లక్ష్మారెడ్డి గారు, ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, మరి అదేవిధంగా కార్పొరేటర్ బన్నాల గీత, ప్రవీణ్ ముద్రాజ్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్లు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మీకు పదే ప్రతిసారి మరి మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నాను, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఏదైతే చిలకానగర్ డివిజన్ కి నిధులు వచ్చినాయో, నిజంగా కూడా నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా మరి నిధులు తీసుకొస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు. వారికి ఉన్న మరి గవర్నమెంట్ తో ఉన్న సన్నిహితం కానివ్వండి, మరి పరిచయాలు కానివ్వండి, వారు ఏదైతే సున్నిత స్వభావం ఉన్నవారు, మరి వారు నిజంగా కూడా ఎక్కడ కూడా ఎవరితో కూడా ఏ విషయంలో కూడా కాంట్రవర్సీ ఉండకుండా ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావంతో ఉన్న ఏదైతే రిలేషన్షిప్ ఉన్నదో ఆ రిలేషన్షిప్ తోటే మరి ఫండ్స్ అన్ని కూడా వారు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. వారు పదే ప్రతిరోజు ప్రతినిత్యం మరి మాకు ఫోన్ చేసి డివిజన్ లో ఏం పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వారు అడగడం, మరి వారే గుర్తు చేసి మనం మొన్న ఇదే రోడ్డుకి నిదర్శనం, మొన్న మనం వెళ్ళినప్పుడు ఒక సైడ్ రోడ్ వేసినాం, ఇంకో సైడ్ మట్టి రోడ్డు ఉండే ఆ రోడ్డు కూడా పెట్టండి అని చెప్పేసి వారు గుర్తు చేసి నాకు తెలిసి కేవలం ఒక 2 నెలల్లోనే మరి ఈ రోడ్డును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి గొప్ప ఎమ్మెల్యే మరి నిజంగా
నిజంగా కూడా మరి మాకు దక్కడం మాకు రావడం నిజంగా కూడా చాలా అదృష్టం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. చిల్కానగర్ డివిజన్లో సుమారు 100 కోట్ల నిధులతోటి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఏ కాలనీలో కూడా ఎక్కడ కూడా మరి ఏ చిన్న పనిని కూడా వదలకుండా మరి గతంలో వారి అన్నగారు మరి రాజిరెడ్డి గారు చేసినారు ఈ పని, దాని తర్వాత మీరే చేసినారని చెప్పేసి వారిని కాలనీ వాళ్ళు అభినందిస్తూ ఉన్నారు. ప్రతిసారి ప్రతి చోట ఎక్కడ పోయినా కూడా నిజంగా కూడా అట్లాంటి గొప్ప అవకాశం మరి ఆ భగవంతుడు వారికి కల్పించినందుకు నిజంగా కూడా చాలా గొప్పగా అనిపిస్తూ ఉన్నది. మేము వారి టీంలో ఒక కార్పొరేటర్గా పనిచేయడం నిజంగా కూడా మాకు నిజంగా అదృష్టం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మళ్ళీ అవకాశం వస్తుందా రాదా దేవుడికి తెలవాలి. ప్రజలకు సేవ చేయడం అన్నది నిజంగా కూడా అదృష్టం, అది భగవంతుడు ఇచ్చే ఆశీర్వాదం. ఖచ్చితంగా ఇట్లాంటి ఎమ్మెల్యే కనుక నిజంగా ఒక 2 సంవత్సరాల ముందు నుంచి గనక మాకు అటాచ్ అయ్యి మాకు ఎమ్మెల్యేగా ఉండుంటే గనక చిల్కానగర్ డివిజన్ లో ఒక్క రోడ్డు కూడా మిగలకుండా ఈ పాటికి అయిపోయేది. ఇప్పటికీ కూడా సుమారు 80% వర్కులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఏమున్నా కూడా కొద్దిగా కొన్ని పార్కులు, తర్వాత కొన్ని స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, తర్వాత కొన్ని సీవరేజ్ లైన్స్ అక్కడక్కడ మిగిలి ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. దశల వారీగా మీరు నమ్మరు, దశల వారీగా ఒక్కొక్క పని ఎక్కడెక్కడ ఉందో వారే గుర్తు చేసి వారు చెప్పి మాకు పనులు చేయించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. మరి మేము కూడా ఈ జీవితం ఉన్నంత వరకు మరి వారికి రుణపడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఇంత సీరియస్గా తీసుకోరు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత, కార్పొరేటర్ అయిపోయిన తర్వాత సరే అయిపోయినాం కదా అని చెప్పేసి ఏదో వాళ్ళ పనుల మీద పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఎమ్మెల్యే గారు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు కార్పొరేటర్లకు చెప్తూ మరి అన్ని పనులు కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను, ఈ జీవితం ఉన్నంత వరకు వారికి రుణపడి ఉంటాను చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరు కాలనీ వాసులు అందరు కూడా, అలాగనే కాలనీ ప్రెసిడెంట్లకు, మా గీత కార్పొరేటర్ గారికి, ప్రవీణ్ అన్నకు మీ అందరు కూడా నమస్కారం. ఈ రోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో చిల్కానగర్ డివిజన్ లో 1,20,00,000తోటి సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలాగనే ఏదైతే బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయో ఇంకా కూడా అవన్నీ కూడా శాంక్షన్ లో ఉన్నాయి. మిగతా డ్రైనేజ్ వర్కులు కానీ ఇంకేదన్నా కొన్ని డ్రైనేజెస్ అయితే శాంక్షన్ ఇచ్చిండో అవి దగ్గర కూడా ఇంకా సీసీలు బాకీ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాము. అలాగనే ముఖ్యంగా మొన్న ఒక ఎస్టీపీ ఏదైతే అంబర్పేట ఎస్టీపీ సీఎం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నేను అక్కడ పోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ అంటే మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ల్యాండ్ అది, కానీ సివరేజ్ మొత్తం అంబర్పేట నుంచి వస్తుంది కాబట్టి నన్ను కూడా పిలిచినుండే. దానికి పోయినప్పుడు నేను సీఎం గారిని అడగడం జరిగింది. రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా అడిగితే అన్నీ కూడా ఇమీడియట్గా నాకు మొన్ననే ఒక 10 crores ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన 2వ రోజుల. దాని తర్వాత ఇంకా బ్యాలెన్స్ వర్క్ కూడా ఇంకా 15-20 కోట్లు ఇంకా కూడా ఇస్తా అని చెప్పిండ్రు. అంటే ఈ 2-3 రోజులలో 99% రేపు మంత్రి గారు వస్తున్నారు, పొన్నం ప్రభాకర్ గారిని కలిసేసి అవి కూడా తీసుకొస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే 1.5 crores రావేంద్ర నగర్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో డెఫినెట్గా అదంతా కంప్లీట్ చేస్తా. మళ్ళీ ఏదైతే పార్కులలో ఏదైతే ఎమ్యూనిటీస్ ఏమైనా తక్కువ ఉంటే అన్ని పార్కులలో ఓపెన్ జిమ్స్ కానీ లేకపోతే జిమ్ములు కానీ వాళ్ళకి ఏమేమి సంబంధించిన పార్కులలో అన్నీ కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే సీఎం గారిని ఒకటి మొన్న రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మా అన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే బండారు రాజిరెడ్డి గారు, అట్లే టీటీడీ బోర్డు మెంబర్ ఉండే, అన్నీ కూడా సీఎం గారికి ఐడియా ఉంది. నేను మొన్న మా అన్న పేరు మీద ఒక రోడ్ అడిగాను. నేను పేరు అడిగితే ఇమీడియట్గా 1 సెకండ్ కూడా టైం తీసుకోకుండా ఇమీడియట్గా చేసేయమని చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పుడు అంటే మీ అందరు కూడా ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళందరితో కూడా ఇప్పుడు ఎలక్షన్లప్పుడు మాకు పార్టీలు, ఎలక్షన్ల తర్వాత మనం పని చేసుకోవాలి, మీ అందరు కూడా ట్రబుల్ లేకుండా కాలనీస్ వాళ్ళకి అందరు కూడా మంచిగా కావాలనే ఉద్దేశంతో నేను అందరి దగ్గర కూడా తిరుగుతా. మళ్ళీ పార్టీ యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఇప్పుడు అదే కాంగ్రెస్లో కూడా అదే చెప్పడం జరుగుతుంది, బీజేపీలో కూడా. మీరు కూడా ఫండ్స్ తేండి, పని చేపియండి. ఎవరి పని వాళ్ళు చేయాలి, నా పని నేను చేస్తాను, మీ పని మీరు చేయండి, ఎక్కడ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే కాంగ్రెస్ వాళ్ళు ఫండ్స్ తెచ్చినా వాళ్ళు ఇనాగ్రేషన్ వాళ్ళే చేసుకుంటా అంటే కూడా చేసుకోండి. నాకు కాలనీ డెవలప్మెంట్ కావాలి, నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలి, మాకు కావాల్సింది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ వాళ్ళందరూ కూడా మనం అందరం కలిసి ఈ కాలనీస్ కానీ ఈ ప్రాబ్లమ్స్ స్లమ్స్లో కానీ ఏం ప్రాబ్లం లేకుండా చూద్దామని చెప్పి కోరుకుంటున్నాను.